సినిమాలో హీరోయిన్ చంపింది నేనే. ఏ బ్రో, ఏ సీరియస్గా మాట్లాడు. ఎందుకు చంపావు చెప్పు, ఎందుకు చంపావు? డబ్బులు ఇస్తే నేను కూడా చంపేస్తాను. నాకు సినిమా చూసి ఠాగూర్ సినిమా గుర్తుకొచ్చింది. ఎన్ని సంవత్సరాలైందా సినిమా వచ్చి. తర్వాత నీతి నిజాయితీ ఈ రోజు బతుకుందంటే ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. బాగుంది బ్రో. చూసావు నువ్వు? చూసాగా మాట్లాడు నువ్వు సినిమా ఫస్ట్. కళ్యాణ్ రామ్ కెరియర్లో ఇది ఒక చాలా పెద్ద మూవీ. ఒక పట్టాస్ తర్వాత మళ్ళీ ఒక బింబిసార తర్వాత ఒక అతను ఒకటి తర్వాత ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా మనం చూసినప్పుడు అయితే చాలా బాగా ఉంది సినిమా. మన విజయశాంతి గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మన కర్తవ్యంలో ఎలా చేసిందో విజయశాంతి గారు ఇంట్లో కూడా అలానే చేసింది. అంటే ఏ సినిమా చూసినా మనం ఒక డిఫరెంట్గా చూస్తాము. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. ముందుగా చెప్పాలంటే మన కళ్యాణ్ రామ్ గారు ఒక తల్లి కోసం ఎంత తపన పడతాడు అన్నట్టు చూపించిండ్రు. అది ఒక డిఫరెంట్గా అది చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చే మూవీ కూడా చాలా బ్లాక్ బస్టర్ కూడా మనస్ఫూర్తి దొరుకుతున్నా. కళ్యాణ్ రామ్ కెరియర్లో అది పెద్ద బ్లాక్ బస్టర్. సూపర్ సూపర్ సూపర్. రియల్ లైఫ్లో కూడా డాక్టర్స్ కూడా కొంతమంది మంచిగా ఉండలేరు. వాళ్ళ కోసం నువ్వు కావద్దు ఏది మంచిగా ఉండాలి సేఫ్ కోసం మీరు చూసారు. ఆ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా చేసాము. ముందుగా కంగ్రాచులేషన్స్ మేడం, చాలా బాగుంది. 2 మాటలు చెప్పండి మేడం, మీరేం చెప్తారు? ఇప్పుడే ఫస్ట్ షో చూశాను నేను అండ్ చాలా బాగుంది రెస్పాన్స్. ఐ విష్ ఈ ఫిలిం నేను హోల్ ఉమెన్ 2 స్టేట్స్లో ఉన్న అందరు ఆడవాళ్ళకి ఐఎమ్ డెడికేటింగ్ దిస్. ఎందుకంటే ఎవ్రీవన్ నీడ్ టు కమ్ అవుట్ అండ్ వాచ్ అండ్ సపోర్ట్. అంటే ఇవాళ రేపు ఏంటంటే డాక్టర్లు కూడా కొంతమంది నిజాయితీ డాక్టర్లు నిజాయితీగా చేస్తారు. కొంతమంది డబ్బులు తీసుకొని కూడా కొంతమంది మోసం చేస్తారు. అది మోసం కాకుండా అన్నట్టు రియల్ లైఫ్లో కూడా పబ్లిక్లో కూడా మంచి సేవ్ చేయాలని మీరు చేసారు మేడం. ఈ పోరాటం ఇలాంటి మీరు చేసిన క్యారెక్టర్లో కూడా నిజాయితీ కూడా డాక్టర్ల మొత్తం ప్రపంచంలో కూడా ప్రతి ఒక్కరు కూడా హెల్పింగ్ చేస్తే ప్రజలు కూడా చాలా బాగుంటారు మేడం. ఇలా జరగొద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అలా బాగుంది మేడం. ఇంకొక 2 మాటలు చెప్పండి మేడం. చెప్పండి మీరు 2. ఆ డాక్టర్స్ అందరూ ఇలా ఉన్నారనే కాదు, బట్ ప్రతి ఒక్కరు ఫేస్ చేసిన ప్రాబ్లం అండ్ ఇట్స్ అ వెరీ జెన్యూన్ అటెంప్ట్ మా సైడ్ నుంచి అండ్ జెన్యూన్ రివ్యూస్ అండ్ మీరందరూ చూడాలని కోరుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది ఫ్యాన్స్తో ఏ సీన్ కూడా బాగా? అందరు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎవ్రీవన్ మా ఫ్రెండ్స్ అందరూ మెసేజ్ చేస్తున్నారు. ఇట్స్ అ గూస్ బాంబ్స్ ఫీలింగ్ అని. ఫీచర్ వేరు. ఒక గుడ్ ఫ్రైడే రోజు ఈ గుడ్ మెసేజ్ని ఎంటైర్ టోటల్ అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు హ్యాట్సప్ చేసే పేషెంట్ జీవో అన్నారు. సినిమా చూసిన వాళ్ళు ఆ పాయింట్కి చాలా అడాప్ట్ అవుతారు. ఇది మౌత్ టాక్తో స్పెచ్ చేయడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. మీరేమో డియర్ ఉమా అని టైటిల్ పెట్టారు. డేర్ ఉమా అని నా ఒపీనియన్ చెప్తున్నాను. అంటే నాట్ ఏ జోక్ ఈ పాయింట్. ఎందుకంటే ఇది ఆడియన్స్ కాదు, ఒక పేరెంట్స్ కాదు, ఎంటైర్ సిస్టమ్. అంటే పొలిటికల్గా కానీ భారతదేశంలోనే ఉచిత విద్య అనేది ప్రతి ఒక్కరు అంటారే తప్ప మాటల్లో ఎవరు ప్రూవ్ చేయలేరు. మేడం స్క్రీన్ మీద చూపించిన విధానంగా ఒక హార్ట్కి ఒక మంచి ప్రేమ చిత్రం అనేది అది మెడికల్ సైన్స్ ప్రకారం చూపించిన విధానం చాలా హ్యాట్సప్ చెప్పచ్చు మేడం. బట్ ఈ స్టోరీని మెచ్యూర్ చేసిన డైరెక్టర్ గారికి ఇంకా హ్యాట్సప్ చెప్పచ్చు. ఇలాంటి పాయింట్లు ఉన్న మూవీస్ పబ్లిక్ రావాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ ప్రొడ్యూసర్ డేర్ కూడా చాలా హ్యాట్సప్ చెప్పచ్చు. ఇది చూస్తానికి ఒక మూవీ కాదు, ఒక పబ్లిక్ మోటివేషన్, ఒక పబ్లిక్ మెసేజ్ అనేది. పేషెంట్ జీవో అనేది మీరు క్లియర్గా తెలుసుకోవాలంటే సినిమాకి వచ్చి చూడండి. ఈ సినిమాను ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి. యూతే కాదు, ప్రతి ఒక్క పర్సన్ డే 1 పుట్టిన బేబీ దగ్గర నుంచి ఎక్స్పైర్ అయ్యే ముసలోడి వరకు ఈ పాయింట్ని ఆదరించాలి. ఎందుకంటే చెప్తున్నాను కదా, కొన్ని పదాలు మాటలో చెప్పలేము. ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటల్ మూవీ. ఆల్ అవర్స్కి ఒక మంచి సిస్టమేటిక్ మూవీ. ముందుగా చెప్పంటే హీరో గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేసారు. మళ్ళీ మనకు ఒక రామ్ అనిపించిన యాక్టింగ్లో అంత బాగా చేసిండు. ముందుగా హీరో గారు హ్యాట్సాప్ సార్. మేడం ఏం చేశారు మేడం యాక్టింగ్? మేడం చక్కటి మేడం ఫస్ట్ టైం మేడం. నీతి నిజాయితీ ఈ రోజు బతుకుందంటే ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. మనిషి బతకాలన్నా మనిషి నీతి నిజాయితీతో పాటు మానవత్వం అభిమానంతో అదో ఆ మేడంలా బతకాలన్నా అన్న. ఆ మేడం చేసిన యాక్టింగ్కి ఆ మేడం బతుకుందా చచ్చిపోయిందా నాకే అర్థం కాలేదన్న. ఏమి అన్న నిజంగా అన్న సినిమాలో మేడం చచ్చిపోయినా కూడా యాక్టింగ్ అయితే ఎరగజేసింది. కొన్ని దగ్గరలో దెయ్యం అనుకున్నారు అందరూ. దయచేసి దెయ్యాలు కాదు మనిషిలాగే యాక్టింగ్ చేశారు. మేడం ఉందపోయే ఫిగర్ అప్ప ఈ సినిమా ఎవరన్నా చూశారంటే మాత్రం ఫ్లాట్ అయిపోతారు అంతే. మనిషి ఎవడైనా సరే చచ్చిపోయినోడు కూడా బతికిపోతాడు. ఈ సినిమా చూడండి.
ఈ సినిమా ప్రైవేట్ హాస్పిటల్ అందరూ చూడాలా, గవర్నమెంట్ హాస్పిటల్ అందరూ చూడాలా. ఏ సినిమా ఖచ్చితంగా చూడాలా. బాగుంది బ్రో. చూసావు నువ్వు? చూసాక మాట్లాడు నువ్వు సినిమా ఫస్ట్. సినిమా చూసా కాబట్టి చెప్తున్నా. బాగుంది సినిమా. ఏ సినిమా డియర్ ఉమా. మాట్లాడు, వింటాను మాట్లాడు. డియర్ ఉమా సినిమా చాలా బాగుంది. మంచి ఈ టైంలో మంచి మెసేజ్ అనమాట, మెసేజ్ ఓరియంటెడ్ అనమాట. ఒక అమ్మాయి ధైర్యం చేసి ప్రొడక్షన్ చేసి లీడ్ చేసి ఒక మంచి సబ్జెక్ట్ ఎంచుకొని మంచి డైరెక్టర్ని ఎంచుకొని ఒక మూవీ చేశారండి డియర్ ఉమా. ఎంత బాగుందంటే హీరో పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, రతన్ మ్యూజిక్, ఇంకా అర్జున్. సో టీం మొత్తం చాలా బెస్ట్ ఉందన్నమాట. మంచి మెసేజ్ ఉంది లాస్ట్లో డాక్టర్స్ గురించి. అందరూ చూడదగ్గ మూవీ అనమాట. మెసేజ్ ఓరియంటెడ్ ఈ మధ్యలో చాలా తక్కువ వస్తున్నాయి, ఇది మంచి మెసేజ్ ఓరియంటెడ్. బాగుంది భయ్య, మీరు చూసారా? చూడండి. మీరు చెప్పండి. ఒకప్పుడు గణేష్, దాని తర్వాత ఠాగూర్, ఓకే, ఇప్పుడు డియర్ ఉమా. మీరందరూ ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి డియర్ ఉమా. ఇది మా ఇంట్లో కాదు, చూస్తాం. ఇది మా ఇంట్లో కాదు, మీ ఇంట్లో కాదు, మనం ఉన్న అందరి ఇంట్లో జరిగిన కథ ఇది, ఓకేనా? సో మనం ఎప్పుడైనా మనిషి బ్రతుకున్నప్పుడు ప్రేమిస్తాం, ఓకే. అది చనిపోయిన అమ్మని ప్రేమించడం వేరు, అర్థమైందా? ఆ చనిపోయిన అమ్మని ప్రేమించి అతని ప్రేమని ఎలా తీసుకున్న రిటర్న్ అనేది స్టోరీ భయ, ఓకేనా? సో ఏం చేసైనా లవర్ని హ్యాపీగా ఉంచాలి భయ. క్లైమాక్స్ సీన్ సార్, కార్పొరేట్ కార్పొరేట్ కార్పొరేట్. అన్న రతన్ గారి గురించి మీకు చెప్పక్కర్లేదు. అర్జున్ రెడ్డి, హుషారు, ఇస్మార్ట్ శంకర్, నిన్న మొన్న వచ్చిన మన సందీప్ కిషన్ గారిది బ్యాక్గ్రౌండ్ గురించి మీకు చెప్పక్కర్లేదు. మీరు వెళ్ళి చూడండి దయచేసి. ఒక అమ్మాయి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక అమ్మాయి డేర్ చేసి ఒక సినిమాని థియేటర్ దాకా తీసుకొచ్చిందంటే అది నేను చెప్పక్కర్లేదు. దయచేసి మీ మీడియా మిత్రులకే తెలుసు ఆ విషయం కూడా. మీరు కూడా ఎంత కష్టం హార్డ్ వర్క్ చేస్తారో అది కూడా తెలుసు. సో నేనేమంటున్నా అంటే బ్రతకడం వేస్ట్ అన్న. ఈ సినిమా చూశాక హాస్పిటల్కి వెళ్ళాలంటే మాటలు రావట్లేదు. మీరు ఒక్కసారి సినిమా చూడండి. అంటే నేను చూడండి అంటే నేను ఏదో ఆవేదన పడి అని చెప్పట్లేదు. ఒకసారి సినిమా చూశాక హాస్పిటల్ గురించి ఏం రాశారు, ఏం తీశారు అనేది దీనిపైన డైరెక్టర్ సాయి రాజేష్ మాధవ్ గారు 5.5 బ్రో. అసలు చెప్పగలేదు. డైరెక్టర్ సాయి రాజేష్ మాధవ్ గారు కానీ, లేకపోతే మ్యూజిక్ అందించిన రతన్ గారు కానీ, లేకపోతే సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట గారు కానీ, లేకపోతే ఎడిటర్ సత్య గుడి సంథింగ్ అయినా మళ్ళీ రావా సంథింగ్ ఏదో సినిమాలు చూశారు. సో ఈ క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం చూసి వచ్చామన్నా. ఒకసారి సినిమా చూడండి, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మన మనసుతో పని లేదు, మనల్ని బాధపట్టే వరకు మన మనసుతో బాధ లేదు అన్నట్టు ఈ సినిమా డియర్ ఉమా అయితే ఎక్సలెంట్ అండి. అంటే నాకు సినిమా ఠాగూర్ సినిమా గుర్తుకొచ్చింది. ఎన్ని సంవత్సరాలైంది ఆ సినిమా వచ్చి, తర్వాతే ఇప్పుడు ఈ సినిమా చూస్తున్నాను. ఒక లేడీ కంటెంట్తో, ఒక లేడీ డాక్టర్ కంటెంట్తో తీసిన సినిమా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. డైరెక్టర్ రాజేష్ గారు చాలా బాగా చేశారు. అలాగే హీరోయిన్ అంటే సినిమాలో అంటే ఒక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండదు, కానీ తనే హీరోయిన్. అంటే చనిపోవటం అంటే ఎలాగా తీసి ఒక హీరో కనిపించడం, హీరో లాస్ట్ వరకు ఏం చేశాడు అనేది కంటెంట్ తోటి ఈ మధ్యలో మన ప్రైవేట్ హాస్పిటల్ ఎలా దోచేస్తున్నారు కంటికి కనిపించినట్టు నిజంగా చాలా బాగా తీసిన సినిమా డాక్టర్ ఉమా. ఈరోజు ఒక మంచి సినిమా చూశాను అన్న ఒక మనసుకైతే కలిగిందండి. మీరు కూడా అందరూ చూడండి. ఎందుకంటే ఇలాంటి సినిమా బయటకు వస్తేనే కొంచెం ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ దందాలు బయటకు వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి చిన్న సినిమా పెద్ద సినిమాని చూడొద్దు. ఒక చిన్న సినిమాని ఎంకరేజ్ చేస్తేనే ఒక మంచి సబ్జెక్ట్ వస్తుంది. పెద్ద సినిమాల్లో ఏమి ఉండలేదు, చిన్న సినిమాల్లోనే మంచి సబ్జెక్ట్ వస్తుంది. ఈ డాక్టర్ డియర్ ఉమా అనేది కూడా మంచి సబ్జెక్ట్ తోటి వచ్చిన సినిమా. ప్లీజ్ ఎంకరేజ్, అందరూ కూడా చూడండి. మంచి గుడ్ మెసేజ్. సూపర్. వాస్తవం చెప్పండి, సూపర్ సినిమా అయితే సూపర్ అండి. అందరు చూడాల్సిన, ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు వచ్చి చూడాల్సిన సినిమా. నిజంగా ప్రైవేట్ హాస్పిటల్ ఎంత అన్యాయం చేస్తున్నారో తెలిసిపోతుంది. నిజంగా చెప్పాలంటే ఒక తాగుపోతూ హీరోగా ఉండి అలా ఒక రివర్స్ స్టార్గా అయిందంటే నిజంగా ఆమె ఒక సలహాతోనే నిజంగా సినిమా సూపర్ హిట్ అండి. సినిమా చాలా బాగుంది సార్. ఇది సామాజిక దృక్పథంతో తీసినటువంటి సినిమా. డైరెక్టర్ గారు బాగా నెరేట్ చేశారు. సినిమాలోని హీరోయిన్ గారు కూడా చాలా బాగా చేశారు. ఈ సమాజంలో ప్రైవేట్ హాస్పిటల్ రంగంలో కానీ వైద్య రంగంలో కానీ జరుగుతున్నటువంటి అవకతవకలు, మెయిన్గా ప్రాణాలతో చెలగాటమాడుతున్న కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కి ధీటుగా ఈ సమాధానం చెప్పే సినిమా ఇది. ప్రతి ఒక్క ఆడియన్స్ చూడాల్సిన సినిమా ఇది. వైద్య రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమానే ఇది. ఆల్ ద బెస్ట్ సినిమా యూనిట్. థ్యాంక్ యూ. డియర్ ఉమా చాలా బాగుందండి మూవీ. ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ చూడాల్సిన విషయం ఇది. చాలా బాగుంది. ఈ జనరేషన్లో కూడా ఇంత రియల్ లవ్ స్టోరీ ఉందా అంటే ఈ మూవీ చూసిన తర్వాతే అర్థమవుతుంది. చాలా అంటే చాలా బాగుంది సార్. ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ వెళ్ళి చూడాలి. సూపర్ అంటే సూపర్. థ్యాంక్ యూ సార్. అసలు సినిమా చూస్తే చిన్న మెసేజ్ కాదండి, చాలా పెద్ద మెసేజ్.
అసలు దీంట్లో ఉన్న మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్క మధ్యతరగతిలో జరిగే విషయమే ఇది. ప్రతి ఒక్కరు గోల్డ్ కానీ, పొలాలు కానీ, ఇల్లులు కానీ, ఆస్తులు కానీ ప్రతి ఒక్కటి తాకట్టు పెట్టి హాస్పిటల్లో పెడతారు. అలాంటి మంచి మెసేజ్ని అసలు ఈరోజు సినిమా రూపంలో తీసుకొచ్చారంటే ఆ డియర్ ఉమా మేడం గారికి చాలా థ్యాంక్స్ అండి. మంచి మెసేజ్ ఇచ్చారు. అసలు ప్రతి ఒక్క మధ్యతరగతి చూడాల్సిన మూవీ అంటేనే ఇదేనండి. డియర్ ఉమా చూడండి, ఖచ్చితంగా చిన్న నుంచి పెద్ద వరకు ఎంత పెద్ద మనుషులైనా కానీ హాస్పిటల్లో పెడుతున్న ప్రతి ఒక్క బాధను దీంట్లో చూపించేశారండి. ఇలాంటి మెసేజ్ ప్రతి ఒక్కరికి అందియాలి. ఇలాంటి మూవీస్ ఎన్నో రావాలని నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నానండి. బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది. డియర్ ఉమా ఒక మెసేజ్, డియర్ ఉమా అంటేనే ఒక మెసేజ్, మంచి మెసేజ్ అని మూవీ. మంచి ఒక లవ్ స్టోరీలా స్టార్ట్ అవుతుంది, బాగుంటుంది. కానీ ఏదైతే మెయిన్ పాయింట్ ఉంటుందో ఆ మెయిన్ పాయింట్ అనేది మీకు బాగా తెలుస్తుంది. మంచి కంపారిజన్, మంచి డైలాగ్స్ కానీ ఆ పాయింట్స్ పర్ఫెక్ట్ పాయింట్స్ అన్నీ. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఇప్పుడు మన ప్లేస్లో కానీ మన కంట్రీలో కానీ ఫారిన్ కంట్రీస్తో కంపేర్ చేసుకున్నా కానీ అక్కడ డైరెక్ట్గా హస్బెండ్స్ కానీ ఎవరైతే రిలేటివ్స్ ఉంటారో వాళ్ళ ముందే డెలివరీ చేస్తారు. పాయింట్ ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది, ఆ పెయిన్ తెలుస్తుంది, అవన్నీ చూపిస్తారు. బట్ ఇక్కడ ఎందుకు లేదు అలా? సో ఆ టైప్ ఆఫ్ పాయింట్స్ అంటే సేఫ్టీ కూడా ఒక టైప్ ఆఫ్, నాట్ ఓన్లీ సర్జరీస్ థింగ్స్, ప్రొసీజర్ ఏంటిది, ఆ పెయిన్స్ ఎలా ఉంటుందో అది తెలియడం కాకుండా ఆ సేఫ్టీనెస్ కూడా ఉంటుంది. సో అది అలా అది ఒక ఎగ్జాంపుల్ అంతే. అలా చాలా ఉంది ఈ మూవీలో. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్ అండ్ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ, బాగా ఇన్స్పైర్ అవుతుంది. థ్యాంక్ యూ. మూవీ ఎక్కడ కూడా బోరింగ్ లేదు, మంచిగా చూడొచ్చు, ఎంజాయ్ చేసుకుంటా. కొత్త వాళ్ళైనా కొత్తగా ట్రై చేశారు కానీ చాలా బాగుంది మూవీ. చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. దాంట్లో విలన్ క్యారెక్టర్ కానీ, హీరో క్యారెక్టర్ కానీ, హీరోయిన్ క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. కొంచెం మెసేజ్ పబ్లిక్కి, సమాజానికి యూజ్ పడే మెసేజెస్ గిట చాలా మంచిగా ఇచ్చారు లాస్ట్ ఎండింగ్లో. హాయ్, నమస్తే. ఇందులో నేను విలన్ క్యారెక్టర్ చేశాను. నా పేరు రావణ్. రియలిస్టిక్గా చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది మూవీ. డిడెంట్ ఎక్స్పెక్ట్ అసలు ఇంత బాగా వస్తుందని. ప్రతి ఒక్కటి మీరు ప్రభుత్వం దగ్గర తీసుకొని వెళ్ళాలి. రియలిస్టిక్గా ఉన్నది ఇది. ప్రతి ఒక్కటి కూడా చూస్తుంటే నవడేస్ ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. అండ్ హార్ట్ టచింగ్ మూవీ. సినిమాలో బ్రో యాక్షన్ ఇంకా డైరెక్టర్ ఎలా చెప్తే మేము అలా చేయాల్సి వస్తుంది. కానీ చాలా అంటే చాలా నాకు అదృష్టంగా ఫీల్ అవుతాను ఈ మూవీలో చేయడానికి. రియల్లీ ఐ ఫీల్ సో లక్కీ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఇది అంటే ప్రతి ఒక్కటి సెంటిమెంటల్లీ కానీ అటు అసలు ఎమోషనల్లీ అసలు ఆ మూవీలో ట్రావెల్ అయిపోతారు. ప్రతి ఒక్కరు చూడగానే ట్రావెల్ అయిపోయేలాగా ఉంది. హార్ట్ టచింగ్ మూవీ. లవ్ కానీ, యాక్షన్ కానీ, ఎమోషన్ కానీ, అండ్ స్క్రీన్ ప్లే కానీ స్పెషల్లీ, అండ్ ఫైట్స్ కానివ్వండి, అండ్ అసలు అల్టిమేట్గా ఉన్నాయి. అన్న నిజంగా చెప్పాలంటే నీ విలన్ యాక్టింగ్ బాగా చేసినావు అన్న. నిజంగా చెప్పాలంటే చాలా బాగా చేసినావు. ఎందుకంటే నేను ఆ సీన్లో చూస్తుంటే కూడా నిజంగా చెప్తున్నా, ఎంతో ఎక్స్పీరియన్స్ లేక అంటే ఆల్రెడీ చాలా మూవీస్ చేసినవచ్చు. ఈ మూవీలో మీరు కొద్దిగా డిఫరెంట్గా చేసినావు అన్న. ఎందుకంటే ఈ సినిమా చెప్పాలంటే హీరోతోటి పోటీ పడి మీరు ఫైట్స్ చేసారు కదా. నిజంగా చెప్పాలంటే చాలా బాగా చేసారు ఫైట్స్. అంటే కొత్తగా చేసారు, డిఫరెంట్గా చేసారు. అంటే ఈ సినిమా కూడా అంత చాలా బాగా వచ్చింది. మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. రియల్లీ ఎంజాయిడ్. అసలు ఎవ్రీథింగ్ బాగుంది. అసలు మీరు ఖచ్చితంగా ఈ మూవీ థియేటర్స్లో చూడాల్సిన మూవీ. డెఫినెట్గా అందరూ ఈ మూవీని వాచ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అసలు మూవీ డైరెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా తీశారు. రియల్లీ ఎంజాయిడ్. థ్యాంక్ యూ సో మచ్. 4.5. మూవీ అయితే చాలా బాగుందండి. మనం ఒకప్పుడు సకుటుంబంగా వెళ్ళి చూసి వచ్చే సినిమా ఈరోజు డియర్ ఉమాన్ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూర్చొని ఒక ఫ్యామిలీ కూర్చొని చూసే సినిమా. నన్ను ఆకట్టుకున్న సీను అంటే నేను చెప్పగలను. నాకు మెడికల్ ఫీల్డ్లో టచ్ ఉంది కాబట్టి మెడికల్ ఫీల్డ్లో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు కాబట్టి మెడికల్ ఫీల్డ్ను హైలైట్ చేసేసారు. అలాగే డియర్ ఉమా తీయడానికి హీరోయిన్, రైటరు, ప్రొడ్యూసర్ సుమయారెడ్డి గారు చాలా కష్టపడ్డారు. ఆ కష్టాన్ని వెనకంటే మేమేదో బ్యాక్ బోన్గా నిల్చున్నాం. కానీ డే అండ్ నైట్ రాత్రి టెన్షన్. ఒక ఎగ్జామ్ రాసాం, రేపు ఎలాంటి రిజల్ట్ వస్తుంది, ఫస్ట్ క్లాసా, డిస్ట్రిక్ట్ లెవెల్లో వస్తామా, స్టేట్ లెవెల్లో వస్తామో అది ఆడియన్సే మాకు చెప్పాలండి. ప్రతి ఒక్కరూ అండి. దీంట్లో ఎలాంటి అశ్లీలత లేదు. మీరు చూసే ఉంటారు. కొంతమంది నన్ను అడిగే బదులు పక్కన వాళ్ళు అడగండి. ఎలాంటి వాళ్ళు లేదండి. ఫ్యామిలీస్తో తల్లి పిల్ల ప్రతి ఒక్కరు వచ్చి ఫ్యామిలీతో సకుటుంబంగా వచ్చి చూడొచ్చండి.
నేను చెప్పడం బాగుండదు రేటింగ్, పక్కన వాళ్ళని అడుగుతాం. ఆయన అడగండి రేటింగ్, నేను రేటింగ్ చెప్పను. నా రేటింగ్ నేను చెప్పుకోవడం. సోషల్ రెస్పాన్సిబిలిటీతో తీశారు. హాస్పిటల్లో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఘోరాలు, అతి దారుణమైన బిల్లింగ్ సెక్షన్లో వైద్యం యొక్క అవకతవకలు ఎత్తి చూపించారు. ప్రాణాలకు ఉన్న విలువని ఎలాగైతే హరిస్తున్నారో ఈ సినిమా ద్వారా చూపించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి ఆ సినిమా వాళ్ళని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సినిమాలో హీరోయిన్ చంపింది నేనే. ఏ బ్రో, ఏ సీరియస్గా మాట్లాడు. ఎందుకు చంపావు చెప్పు, ఎందుకు చంపావు? డబ్బులు ఇస్తే నేను కూడా చంపేస్తాను. మూవీ డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తాడు. ఇట్స్ ఓన్లీ బ్రో. డియర్ ఉమా సినిమా సో చాలా చాలా బాగుంది. సో ఇందా కూడా చెప్పాను. సో ఇతని పేరు రావణ్ అనమాట. సో సినిమాకి మంచి కాజ్ ఇచ్చాడు ఆయన. సో చాలా చాలా బాగుంది సినిమా, సూపర్ హిట్ అన్న. అంటే నేను చూడండి, సినిమా గురించి చూడండి, మీకు తెలుస్తుంది. అందరికీ బాగా నచ్చుద్ది. ఒక మెడికల్ మాఫియా మీద స్కామ్ చేశారు. ఒక రాక్ స్టార్ మరియు ఒక గ్యాంగ్స్టర్, రాక్ స్టార్ మరియు ఒక డాక్టర్ మీద నడిచే స్కామ్ అనమాట. చాలా చాలా బాగుంది, చూడండి ఒకసారి. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. మూవీ ఎట్లుందండి? చాలా బాగుంది. అమ్మ గురించి ప్రేమ ఉంది. అమ్మ గురించి ఎలా అంటే అమ్మ గురించి ఏదైనా చేయొచ్చు, అది మాత్రం రియల్గా స్టోరీ. అది దానికి తరిగేది దగ్గేది లేకుంటుంది. రైట్, హైలైట్. అది మీకు బాగా నచ్చిన సీన్ ఏది? చెయ్యి అమ్మ గురించి నడుక్కుంటా చూసినావా, హైలైట్. అది ఆ సీన్ బాగా నచ్చింది. అది ఇవ్వలేసి చెయ్యి నరికేసుకుంటాడు, హైలైట్. అది ఇక దాని మించింది లేదు. ఇక ఎంత ఇస్తారు రేటింగ్? ఎంత ఇస్తారు? 100 రాసుకో. బాగుంది. అంటే మీకు బాగా నచ్చిన సీన్ ఏది మూవీలో? క్లైమాక్స్ సీన్ బాగుంది. 20 మినిట్స్ సీన్. రేటింగ్ అంటే 4.కి ఇవ్వచ్చు. సెకండ్ హాఫ్ బాగుంది సినిమా. ఎక్కువ మనకి జనాలకి టచ్ అయ్యే సీన్ ఏమైనా ఉందా? అదే మన మమ్మీ హార్ట్ టచింగ్ సీన్ ఉంది, బాగా చూపిస్తాడు దాంట్లో. సినిమా చూడొచ్చు, సీన్ బాగుంది. ఖచ్చితంగా చూడొచ్చు. సినిమా బాగుంది, మార్క్ ఉంది, డైరెక్షన్ బాగుంది, చాలా బాగుంది. ఎట్లుంది మూవీ? బాగుందండి. ఏ సీన్ బాగా నచ్చింది? ఏ సీన్ అంటే మదర్ సెంటిమెంట్ బాగుంది. మదర్ సీన్ ఏది జనాలను బాగా ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది ఏ సీన్ అనిపించింది నీకు? క్లైమాక్స్ బాగుందండి. అంటే ఏముంది అంతగానో? క్లైమాక్స్లో ఫైటింగ్స్ బాగున్నాయి. క్లైమాక్స్లో స్టోరీ దేని గురించి? స్టోరీ దేని గురించి అంటే మూవీ మీ కూడా చూడలేదండి. మూవీ చూడలేదు మీరు కూడా? చూడలేదు. పర్లేదని కట్ చేసింది. మూవీ చూడలేదు నీ కూడా? చూడలేదా? పొద్దున మాట్లాడినా అది చూడలేదు. ఏది చూస్తావు? సిన్నర్స్. ఎట్లుంది సినిమా? చాలా బాగుంది. జై మైకేల్ బి జార్డన్. సినిమా అయితే బాగుంది మేడం, వన్ టైం వాచ్. మదర్ అండ్ సన్ రిలేషన్ బాండింగ్ అయితే బాగుంది. మీకు బాగా నచ్చిన సీన్ ఏది? మాకు బాగా నచ్చిన సీన్ అంటే క్లైమాక్స్ మేడం. క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ట్విస్ట్లో ఉంది. యాక్షన్ అయితే రావడం విజయశాంతి రావడమే ఎంట్రన్స్. ఆ సినిమా యాక్షన్ ఆమె ఈ ఏజ్లో కూడా అంతా చేయడం కూడా గ్రేట్ మేడం. బాగుంది మేడం. ఎట్లా అనిపించింది? విజయశాంతి గారిని చాలా డేస్ తర్వాత చూసాను, చాలా ఇయర్స్ తర్వాత చూసారు కదా, ఎట్లా అనిపించింది? కొత్తగా కనిపించినారు మూవీలో. అప్పటికి ఇప్పటికి విజయశాంతి గారి ఎనర్జీ ఏమన్నా తగ్గినట్టు ఎనర్జీ ఏం అస్సలు తగ్గల, చాలా బాగుంది మేడం. ఎప్పుడే అలానే ఉన్నాడో, అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే మేడం. ఎంత ఇస్తారు రేటింగ్? ఎంత ఇస్తారు? 3.5 మేడం. 3.5. మళ్ళీ వచ్చి చూస్తారా మీ ఫ్రెండ్స్? ఫ్యామిలీతో రావచ్చు మేడం. ఫ్యామిలీ అయితే మదర్ సన్ అయితే కంపల్సరీ చూడాలి మేడం. ఒక సన్ తల్లిని ఎట్లా చూసుకుంటాడని బాగా చూపించినాడు. ఓకే మేడం. సో మీరు చెప్పండి, సినిమా ఎట్లుంది? చాలా బాగుందండి. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ చాలా బాగుంది, విజయశాంతి యాక్టింగ్ బాగుంది. సినిమా ర్యాంప్ ఉంది. 5 స్టార్ 5 ఇవ్వచ్చు. 4 ఇయర్స్. విజయశాంతి గారిని ఆఫ్టర్ లాంగ్ ఇయర్ చూసారు కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. యాక్షన్ అప్పటికిప్పటికి ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు, బాగుంది. మంచి యాక్షన్ చేశారు. ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉంది అనేది. ఇప్పుడు ప్రతి సినిమా లాగే ఉంది, బట్ ఓవరాల్ బాగుంది. టికెట్ వర్త్ అనిపించింది. విజయశాంతి గారు ఉండడం బెస్ట్. ఎందుకంటే ఇంతకుముందు పాలిటిక్స్లో ఉన్నారు కదా, సో సడన్గా ఇటు వచ్చి మూవీస్ బాగుంది. కళ్యాణ్ రామ్ కూడా బాగా చేశారు. వర్త్, టికెట్ వర్త్. 5కి 4 ఇవ్వచ్చు, బాగుంది.